దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా ఎక్సైజ్ స్పీసీస్ చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది. చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళకు మా శుభాకాంక్షలు. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనిషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ VIP-H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఫ్రాడ్స్టర్స్కి ఇతను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఓపెన్ చేశాడు. వీళ్ళందరూ కూడా కమిషన్ 1%, 2%, 5% కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ ఈ వ్యక్తుల్ని తీసుకురావడం, అక్కడ లైసెన్స్ చేయడం. సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయి అనేది నేను ఒకసారి పబ్లిక్కి చూపించదలుచుకున్నాను. దీంట్లో ఒకసారి అది చూపిస్తారా? ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను పబ్లిక్కి, ఇటువంటి మెసేజెస్ కంపల్సరీగా ఇది ఫ్రాడ్ మెసేజ్, దీంట్లో ఎటువంటి నిజం ఉండదు. మీరు ఏ యాప్స్లో జాయిన్ అయినా, ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయంటే అది సైబర్ క్రైమ్ సంబంధించిన మెసేజెస్ అని మీరు ఇమీడియట్గా గుర్తించాలి. దీంట్లో ఈ విధంగా చాట్స్ వస్తాయి, ఈ విధంగా స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్రాడ్స్టర్స్ పెడుతున్నారు, అది మీరు గుర్తించాలి. దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని మభ్యపరిచి లొంగదీసే విధంగా మెసేజెస్ పెట్టేది వాళ్ళు కూడా ఫ్రాడ్స్టర్స్లో ఒక సైబర్ క్రైమ్ చేసే ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళే ఈ మెసేజెస్ అన్ని ఒక టీం ఉంటుంది అక్కడ, వాళ్ళు అక్కడ కూర్చొని ఇవన్నీ పెడుతుంటారు. మీరేమో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో అమాయకంగా అరే అందరు కూడా బాగా ప్రాఫిట్స్ లభిస్తున్నాయి అని వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్స్ పెడతారు, ఈ విధంగా ఇంత లాభం వచ్చింది, నేను ఇంత పెట్టాను, లేటెస్ట్ ఇంత పెరిగింది. మళ్ళీ కొంతమంది ఈ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టుడేస్ ఇన్కమ్, 25% is really good. The income of 1.5 crore, I can't imagine. Thanks to the professor for everything. అని వీళ్ళు పెట్టడం, ఇవన్నీ ఫేక్. దయచేసి ఈసారి ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము. మీ సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. దయచేసి ఇది గుర్తించండి. డియర్ ఇన్వెస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విత్ ద మార్కెట్ క్లోజ్ ఆర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా. దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా వచ్చినట్టు ఇదంతా ఫేక్. సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు, కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. అంటే బంధన్ బ్యాంకు,
బ్రాంచ్ ఈ విధంగా. దెన్ డిపాజిట్ చూడండి, అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని. అతను ఇది చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసిందని ఫీల్ అవుతాడు. ఇదంతా ఫేక్, ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ. జస్ట్ అతన్ని నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఛానల్ ఇదేంటి, ఛానల్ 1, ఛానల్ 2 అపారెంట్ ప్రాఫిట్